వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర నటించినటువంటి ఇరుముడి సినిమా ఏ విధంగా దూసుకుపోతుంది, వసూళ్ల పరంగా కానివ్వండి, అటు అందరి ప్రశంసలు ఏ విధంగా అందుకుంటుంది, హిట్ టాక్ తో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిపోతుంది, మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఇరుముడిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా రవితేజ సినీ కెరీర్ లోని ఇది ఒక బిగ్ బ్లాక్, ఇది ఒక బిగ్ హిట్ గా మారినటువంటి నేపథ్యం. అయితే సక్సెస్ మీట్ లో కూడా రవితేజ ఏ విధంగా ఆనందం చెందారో, అసలు ఆ సక్సెస్ మీట్ కూడా ఎంత కలర్ఫుల్ గా జరిగింది, ఆ బేబీ నక్షత్ర డాన్స్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఈ సినిమా పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో రష్మిక మందన కూడా ఈ సినిమా గురించి ఈ సినిమాని చూసి రియాక్ట్ అయ్యారు. సో ప్రస్తుతం రష్మిక మందన చూసుకున్నట్లయితే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటుంది. తుంటి భాగంలో గాయం అవడంతో కొన్ని వీక్స్ ఆమె రెస్ట్ తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో రెస్ట్ తీసుకుంటుంది. ఇటీవల ఈ రెస్ట్ గురించి కూడా ఆమె చేసినటువంటి ట్వీట్ ఏ విధంగా వైరల్ గా మారిందో మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్ గా మైసా సినిమాపై చాలా అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గాయం కారణంగా షూటింగ్ అయితే కొంచెం బ్రేక్ వచ్చింది. ఇకపోతే ఇరుముడి గురించి ఆమె పంచుకున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇరుముడి గురించి మాట్లాడుతూ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం ఇది. నిజంగా సినిమాని చూసినట్లయితే నేను కూడా నా చిన్నప్పుడు నా ఊరు గుర్తొచ్చింది. ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పాలనుకుని ఆగిపోయినటువంటి ఆ మాటలన్నీ కూడా సినిమా ద్వారా వ్యక్తమయ్యాయి. రవితేజ గారికి, రవితేజ సార్కి ఇదొక మంచి విజయం. శివ నిర్వాణకి ఇటువంటి సక్సెస్ అందడంలో అందాలి అని చెప్పి ఆమె కోరుకున్నారు. అదేవిధంగా బేబీ నక్షత్ర విషయంలో కూడా నీ నవ్వు అందరినీ కూడా నవ్వించింది అంటూ బేబీ నక్షత్రాన్ని ఉద్దేశించి ఇప్పుడు ఇరుముడి సినిమా పైన రష్మిక మందన గారు రియాక్ట్ అవ్వడం, మరి ఆ స్పందించినటువంటి తీరు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇరుముడి సినిమా ఒక రష్మిక మందనే కాదు, పీపుల్ కూడా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అసలు ఇరుముడి సినిమాకి అంటే ప్రస్తుతం అసలు టాక్సిక్ మైండ్ నడుస్తున్నా సరే ఇరుముడి సినిమాని ఎవ్వరూ వదలట్లేదు. అంత ఇదిగా ప్రేక్షకుల్లో చొచ్చుకుపోయిందని చెప్పుకోవచ్చు సినిమా. ఇరుముడి ఫస్ట్ డే 1 నుంచి కూడా ఏ విధంగా కలెక్షన్స్ రాబడుతుంది, రవితేజ సినిమాలో రవితేజ కెరీర్ లో ఏ విధంగా హిట్ గా లేచింది, ఇదంతా చూస్తూనే ఉన్నాము. మరి ఇరుముడిని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది, డిఫరెంట్ గా ఉంది అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. సినిమా స్టార్టింగ్ అనౌన్స్ చేసినప్పటి నుంచే శివ నిర్మాణ దర్శకత్వంలో ఇటు రవితేజ, ప్రియా భవానీ శంకర్ ఇద్దరు కూడా జంటగా బేబీ నక్షత్ర నటించినటువంటి ఈ సినిమా సెన్సేషనల్ గా మారింది. సెన్సేషనల్ గా మారినటువంటి నేపథ్యంలో సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే రష్మిక మందన ఇరుముడి సినిమా పైన రియాక్ట్ అవ్వడం అయితే ప్రెసెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే రవితేజ గారు చూసుకున్నట్లయితే ఇరుముడి సినిమా తర్వాత, ఇరుముడి సక్సెస్ అందుకున్న తర్వాత ఇటు మల్టీ స్టారర్ మూవీ కూడా చేస్తున్నారు. రవితేజ, శ్రీ విష్ణు జంటగా, వీరిద్దరి జంటగా కూడా మల్టీ స్టారర్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. అయితే 2026 బిగ్ స్టార్స్ అందరికి కూడా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చింది, హిట్ లిస్ట్ ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సూర్య కూడా కొంచెం అటు ఇటు తడబడుతున్నటువంటి నేపథ్యంలో 2026 కరుపు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు రవితేజ గారు కూడా అసలు మాస్ ఎలిమెంట్స్ తో, మాస్ యాక్షన్ తో, కామెడీ జోనర్ అయినా ఏదైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కానీ గత కొన్ని సినిమాలతో తడబడుతున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి కంబ్యాక్ అయితే ఈ మూవీ ఇచ్చింది. సో ఇరుముడి సినిమాతో 2026 లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు రవితేజ. అదేవిధంగా పలువురికి కూడా 2026 అయితే ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో రష్మిక మందన ఇరుముడి సినిమా పైన చేసినటువంటి కామెంట్స్, ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.